మీరు చెప్తున్నట్టుగా ఈ సమ్మిట్ కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆ రోబోటిక్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడెక్కడ ఏముంది అనేది చూసుకొని ఆ తర్వాత పూర్తి అవగాహనతో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ డిజిటల్ టన్నెల్ ఇందాక మీరు చూపించారు, దాంట్లో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఏం చేస్తోంది అనేది పూర్తిగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. అవన్నీ కూడా అవగాహన చేసుకున్న తర్వాత వాళ్ళంతా మెయిన్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే అక్కడికి వెళ్ళేసరికి పూర్తి అవగాహన, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎట్లాంటి డెవలప్మెంట్, మేము దేంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మాకేం కావాలి, మేమేం అడగాలి అనేది పూర్తి అవగాహనతోని వాళ్ళు మెయిన్ డయాస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా. ఎస్ పవన్, ఈ రెండేళ్ల కాలంలో ఏం చేశారు అనేటువంటిది వివరించబోతా ఉన్నారు. భవిష్యత్తులో 2047లో ఏం చేయబోతా ఉన్నారు, ఏం లక్ష్యాలని నిర్దేశించుకున్నారు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఇక్కడ చేయబోతున్నారు అనేటువంటి ప్రణాళికల్ని కూడా ఇక్కడ ప్రదర్శించబోతా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ అడుగడుగునా కూడా ఇక్కడ ఏం ఏర్పాటు చేశారు, ఈ ప్రాంగణంలో ఏముంది, ఇక్కడ మొత్తంగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ సదస్సులు నిర్వహించేటువంటి హాళ్ళు ఉన్నాయి, ఏ సదస్సును ఏ హాల్లో నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి సమగ్రమైనటువంటి సమాచారానికి సంబంధించినటువంటి స్లైడ్ బోర్డ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మీరు అన్నట్లుగా ఏంటంటే ఇక్కడ ఈ సదస్సు ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటిదంతా కూడా ఈ లోపల ఎంటర్ అయినప్పటి నుంచి సదస్సుకు చేరుకునేంత వరకు ఒక అవగాహన వచ్చే విధంగా అవసరమైనటువంటి డిజిటల్ బోర్డులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎంట్రీ ఉంటుంది, ఎంట్రీ రాగానే ఈ టన్నెల్ ఉంటుంది. మనం ఏదైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తున్నాం, ఇదే టన్నెల్, డిజిటల్ టన్నెల్. ఈ డిజిటల్ టన్నెల్ దాటగానే 4 టవర్లు ఉంటాయి. లెఫ్ట్ వైపు 4 టవర్లు మార్గంలో, రైట్ వైపు 4 టవర్లు ఉంటాయి. ఈ టవర్ల మీద కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలని ప్రదర్శిస్తూ ఏ దేశాలు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాయో వాటన్నింటి వివరాలు కూడా దానిపైన ప్రదర్శిస్తారు. ఇక ఈ టన్నెల్ నుంచి ఎంట్రీ కాగానే ఎదురుగా భారీ డిజిటల్ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. అక్కడ మన వీడియో జర్నలిస్టు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ మీన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్, తెలంగాణ మీన్స్ గ్లోబల్ సినిమా, ఇట్లా ఈ విధంగా అక్కడ ప్రదర్శిస్తున్నారు. ఎదురుగా డిజిటల్ తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అని చెప్పి లోగో, అవన్నీ కూడా బిగ్ స్క్రీన్ పైన, డిజిటల్ స్క్రీన్ పైన ప్రదర్శిస్తారు. ఆ బిగ్ డిజిటల్ స్క్రీను ముందు నుంచి లెఫ్ట్ వైపు ఒక దారి ఉంటుంది, రైట్ వైపు ఒక దారి ఉంటుంది. లెఫ్ట్ వైపు దారి గుండా వెళ్తేనేమో ప్రధాన వేదికకు చేరుకుంటాం. ఆ ప్రధాన వేదికలోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి రైట్ వైపున, ఆ ప్రధాన వేదికకు రైట్ వైపున 45 స్టాల్స్ ప్రదర్శించే విధంగా మరొక వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఉంటాయి. జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు సంస్థలకు సంబంధించి వారు చేసినటువంటి అభివృద్ధి పనులు, చేయబోయేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి స్టాల్స్ను అక్కడ ఏర్పాటు చేసి వారు చేయబోయినటువంటి పనులను ప్రదర్శిస్తారు. అందుకు అవసరమైనటువంటి స్టాల్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా అక్కడ మరొక వేదికను ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రధాన వేదికల రెండింటికి ఎడమ వైపున మరొక 3 లాంజుల్ని, కుడివైపున మరొక 3 లాంజుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 3 లాంజుల్లో, ఈ 4 లాంజుల్లో ప్రతిరోజు 12 నుంచి 20 సదస్సులు జరుగుతూ ఉంటాయి సైమల్టేనియస్గా. ఒక్కొక్క వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు అందుకు సంబంధించినటువంటి చర్చల్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్కొక్క చర్చలో ఒక్కొక్క మంత్రి కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతారు. సో మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం 1:30 గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యేటువంటి ప్రారంభోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందులో ప్రసంగిస్తారు. సో ఈ ప్రారంభోత్సవ వేడుక 1:30 నుంచి 3 గంటల వరకు కొనసాగుతుంది. ఈ 3 గంటలు, ఈ ప్రారంభోత్సవ వేడుక ముగిసిన తర్వాత 3 గంటల నుంచి ఇక వెంటనే సదస్సులు ప్రారంభమవుతాయి. ప్లీనరీస్, వివిధ అంశాలపైన ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో చర్చాగోష్ఠులు అనేటువంటివి ప్రారంభమవుతాయి. అందులో భాగంగా 3 గంటల నుంచి 4 గంటల వరకు హాల్ నెంబర్ 1లోనేమో పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్, తెలంగాణ భవిష్యత్తు, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ దశలో ముందడుగు అనేటువంటి అంశం పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ ఇంధన రంగంలో ఉన్నటువంటి నిపుణులు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. తెలంగాణకు ఇంధన రంగంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు అవసరం అనేటువంటి దానిపైన, ఈ ఇంధన రంగంలో గ్రీన్ ఎనర్జీలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి అంశం పైన ఇందులో చర్చిస్తారు. ఈ విధంగా ఈరోజు 12 అంశాలపైన 3 గంటల నుంచి 7 గంటల వరకు 12 అంశాలపైన చర్చాగోష్ఠులు జరుగుతాయి. ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క
మంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. సో అది ముగిసిన తర్వాత 7 గంటలకి గాలా డిన్నర్ అనేటువంటిది ఉంటుంది. సో మొత్తానికైతే మరి కాసేపట్లోనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నరసింహ.